సెప్టెంబర్ నెల వృషభ రాశి వారి రాశి ఫలితాలు. వృషభ రాశి వారికి ఈ సెప్టెంబర్ నెలలో 5 పెద్ద కోరికలు నెరవేరబోతూ ఉన్నాయి. అవి ఏమిటో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని మీ పక్కన ఎవరూ లేనప్పుడు మాత్రమే చూడండి. వృశ్చిక రాశి వారు ఈ సెప్టెంబర్ నెలలో ఎలాంటి సంఘటనలు ఎదుర్కోబోతూ ఉన్నారో, వీరికి ఉన్న ఎలాంటి కోరికలు నెరవేరబోతూ ఉన్నాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే సెప్టెంబర్ నెలలో వృషభ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహాల సంచారం ఎలా ఉంటుందో కూడా చూద్దాం. ఈ సెప్టెంబర్ నెలలో గ్రహాల సంచారం ఎలా ఉంటుందంటే, శనిగ్రహం కుంభరాశిలో వక్రించి ఉన్నాడు. గురుగ్రహం వృషభ రాశిలో, రాహువు మీనంలో, కేతువు కన్యా రాశిలో ఉన్నాడు. కుజుడు మిథునంలో ఉన్నాడు. ఈ గ్రహాల సంచారంలో ఎటువంటి మార్పు ఉండదు. ఈ నెల సంచారం మార్చే గ్రహాలు ఏమిటి అంటే రవి, బుధ, శుక్ర మరియు చంద్రగ్రహాలు. ఈ గ్రహాలు తమ సంచారాన్ని మార్చుకుంటున్నాయి. సెప్టెంబర్ 16న సూర్యుడు కన్యలోనికి ప్రవేశిస్తాడు. అదేవిధంగా బుధుడు సెప్టెంబర్ 5న సింహరాశిలోనికి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత మళ్ళీ సెప్టెంబర్ 23న కన్యారాశిలోనికి సంచారాన్ని మార్చుకుంటున్నాడు. శుక్రుడు కన్యలో నీచ స్థానంలో ఉన్నాడు. సెప్టెంబర్ 18న తులలోకి ప్రవేశిస్తాడు. చంద్రుడు నెల ప్రారంభంలో కర్కాటకంలో సంచారము చేసి ఆ తర్వాత మిథునంలోనికి ప్రవేశిస్తాడు. ఈ గ్రహాల సంచారం వల్ల వృశ్చిక రాశి వారికి ఈ సెప్టెంబర్ నెలలో ఏం జరుగుతుందో చూద్దాం. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. రాశి చక్రంలో వృశ్చిక రాశి 8వది. వృశ్చిక రాశి వారికి భూమి, వాహనము, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి. వృత్తి, ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి ఇష్టపడతారు. చాడీలు చెప్పే వారి వలన జీవితంలో ఎక్కువగా నష్టపోతారు. సిద్ధాంతాలు రోజుకు ఒక్కసారి మార్చుకునే మనస్తత్వం వీరికి లేదు. జీవితంలో మంచి స్థితికి రావడానికి ఇది కారణమవుతుంది. జీవితంలో ఎదగకపోవడానికి ఇదే కారణం. మంచితనము, పట్టుదల అధికంగా ఉండడానికి ఇదే కారణము. వృశ్చిక రాశి వారు రహస్య స్వభావులు. మనసులో ఉన్నది బయట పెట్టరు. ఇతరుల విషయాలు గోప్యంగానే ఉంచుతారు. గూఢచర్యానికి, సమాచార సేకరణకు విలక్షణ పద్ధతులు అవలంబిస్తారు. వీరి వద్ద అబద్ధాలు చెప్పటము కష్టం. ఇతరులు చెప్పే విషయాలలో నిజానిజాలు తేలికగా గ్రహిస్తారు. వృశ్చిక రాశి వారు జీవిత భాగస్వామిని, పిల్లలను ఎక్కువగా ప్రేమిస్తారు. వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు. అలాగే స్నేహితులను ఎలా గౌరవించాలో వీరికి బాగా తెలుసు. వృశ్చిక రాశి వారి బాల్యంలో జీవితశైలికి, యుక్త వయసులో జీవితశైలికి ఎంతో తేడా ఉంటుంది. ధైర్య సాహసాలతో చేసిన నిర్ణయాలు జీవితంలో మంచి మలుపుకు దారితీస్తాయి. వీరు అనుకున్నది తప్పక సాధిస్తారు. జరిగిన సంఘటనలను మర్చిపోరు. తగిన సమయము వచ్చినప్పుడు స్పందిస్తారు. చిరకాల మిత్రులతో భేదాభిప్రాయాలు వస్తాయి. ఈ సెప్టెంబర్ నెలలో వృశ్చిక రాశి వారికి గ్రహాల అనుకూలత చాలా అద్భుతంగా ఉంది. మీ కలలను సాకారం చేసుకోవడానికి మంచి మంచి అవకాశాలు వస్తాయి. అన్నింటా మీదే పైచేయిగా ఉండబోతోంది. అన్ని రంగాల వారికి అభివృద్ధి కనిపిస్తుంది. గృహ జీవితము, వృత్తి, వ్యాపార, ఉద్యోగ జీవితం ఆనందమయమవుతుంది. కొత్త వ్యక్తుల పరిచయం వల్ల లాభపడతారు. నచ్చిన వ్యక్తులను కలుసుకునే ప్రయత్నం చేస్తారు. స్త్రీ సౌఖ్యం కలుగుతుంది. మీ మనసుకు నచ్చిన విధంగా జీవితాన్ని గడుపుతారు. ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు. ఈ నెల మీకు చాలా అనుకూలంగా ఉంది. కొత్త ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి ఈ నెల అనుకూలంగా కలిసి వచ్చే కాలంగా ఉంది. ఈ డిసెంబర్ నెలలో వృశ్చిక రాశి వారు కుటుంబ సభ్యుల నుండి ఒక శుభవార్తను వినబోతూ ఉన్నారు. పిల్లల వల్ల కానీ, జీవిత భాగస్వామి వల్ల కానీ ఇంటిలో కొన్ని శుభకార్యాలు జరుగుతాయి. సంతానం కోసం ఎదురు చూసే వారికి ఈ నెల సంతాన ప్రాప్తి కలుగుతుంది. వృశ్చిక రాశికి చెందిన వారు ఈ నెల ఇంటిలో ఒక పెద్ద శుభకార్యాన్ని నిర్వహిస్తారు. దీనివల్ల కొంచెం డబ్బు ఖర్చు అవుతుంది. అయితే మీకు ఈ నెల ఆర్థిక పరంగా బాగుండటం వల్ల డబ్బుకు ఎలాంటి లోటు కలగదు. అయితే శుభకార్యాలలో పాలు పంచుకున్నప్పుడు ఎలాంటి చెడు వ్యసనాల జోలికి వెళ్ళకండి.
వ్యసనాలకు బానిస అవ్వటం వల్ల బంధువర్గం దగ్గర మరియు మీ కుటుంబ సభ్యుల దగ్గర గౌరవ భంగం కలుగుతుంది. కుటుంబ సభ్యులతో మరియు మిత్రులతో ఆనందంగా సమయం గడుపుతారు. అయితే వారితో సమయం గడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. గొడవలు జరిగే వాతావరణాన్ని మార్చాల్సిన బాధ్యత మీపై ఉంటుంది. అలాగే వృత్తి ఉద్యోగాలు చేసేవారికి కూడా ఈ నెల పనిలో బాధ్యతలు పెరుగుతాయి. అయినప్పటికీ ఈజీగానే వర్క్ను కంప్లీట్ చేస్తారు. ఈ నెల ఉద్యోగులు మీకు బాగా సహాయకారులుగా ఉంటారు. పై అధికారుల నుండి ప్రశంసలు కూడా పొందుకుంటారు. తోటి ఉద్యోగులతో కలిసి పార్టీస్ చేసుకునే అవకాశాలు కూడా వస్తాయి. అలాగే వారితో కలిసి దూర ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా వస్తాయి. తోటి ఉద్యోగుల వల్ల ఈ నెల కొన్ని విషయాలలో లాభాలను పొందుతారు. పర్సనల్ విషయాలలో కూడా వీరు మీకు సహాయకారులుగా ఉంటారు. పాత మిత్రులను కలుసుకునే అవకాశాలు వస్తాయి. గతంలో మీతో వర్క్ చేసి మానేసిన మిత్రులను, బాల్యమిత్రులను ఈ నెల కలుసుకునే అవకాశాలు ఉన్నాయి. వీరిని కలవటం వల్ల మీరు కెరీర్ పరంగా ఎదగడానికి కొన్ని అవకాశాలు వస్తాయి. వృశ్చిక రాశి వారికి ఈ నెల పాత మిత్రుల వల్ల, ఉద్యోగుల వల్ల జీవితంలో కొత్త మార్పులు ఏర్పడతాయి. ఇక కొత్తగా ఉద్యోగాల కోసం ట్రై చేసేవారికి కూడా ఈ నెల అనుకూలంగానే ఉంటుంది. బంధువుల వల్ల కానీ, తెలిసిన వారి వల్ల కానీ జాబ్స్ వచ్చే అవకాశం ఉంది. కంపెనీలో జాబ్ ట్రై చేసేవారు, ట్రైనింగ్ తీసుకుంటున్న వారికి ఈ నెల తప్పనిసరిగా జాబ్ వస్తుంది. నచ్చిన జాబును సంపాదించుకోగలుగుతారు. ఈ నెల వృశ్చిక రాశి వారు కోరుకున్న జీవితాన్ని గడిపే అవకాశాలు ఎక్కువగా వస్తాయి. అలాగే వ్యాపారాలు చేసేవారికి వ్యాపారంలో ఉన్న సమస్యలు, అడ్డంకులు తొలగిపోతాయి. వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా శుభ ఫలితాలను ఇస్తాయి. వృత్తి వ్యాపారం చేసేవారు ఈ నెల బాగా ఏకాగ్రతను కలిగి ఉండాలి. మీరు వర్క్పై చూపించే ఇంట్రెస్ట్ వల్లనే మీరు ఆశించిన లాభాలను పొందుతారు. అలాగే వ్యాపారస్తులు వ్యాపారం అభివృద్ధి చెందడానికి తగినన్ని ప్రయత్నాలు చేయాలి. వ్యాపార అభివృద్ధి కోసం దూర ప్రయాణాలు, ఇతర ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి మరియు పార్ట్నర్షిప్ బిజినెస్లు చేయాలనుకునే వారికి ఈ నెల అనుకూలంగానే ఉంటుంది. వ్యాపార అభివృద్ధి కోసం కొందరు మీకు సహాయం చేస్తారు. కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు వీరిలో ఎవరో ఒకరు మీకు సపోర్టుగా ఉంటారు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు కూడా చదువు పరంగా ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. తోటి విద్యార్థులు మరియు ఉపాధ్యాయులతో ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు కూడా తొలగిపోతాయి. చదువు పరంగా బాగా శ్రమించి మంచి ర్యాంకును సాధించాలనే పట్టుదల పెరుగుతుంది. తోటి విద్యార్థులకు విద్యాపరంగా సహాయకారులుగా ఉంటారు. ఇంటిలో, వృత్తి వ్యాపారంలో అంతా బాగానే ఉంటుంది. అయితే ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా సమస్యలు ఎదుర్కొంటున్న వారు ముఖ్యంగా ఈ నెలలో మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. ఈ నెలలో మీరు నచ్చిన వాహనాలను కొనే ప్రయత్నం చేస్తారు. అలాగే వృశ్చిక రాశి వారు ఈ నెల బహుమతులను అందుకునే అవకాశం కూడా ఉంది. బహుమతులలో మీకు నచ్చిన వస్తువు లభించబోతుంది. ఇంకా ఈ నెల మీరు పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులను, రాజకీయ నాయకులను కలుసుకుంటారు. అలాగే రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ నెల ప్రత్యేక గుర్తింపు రాబోతుంది. మీ కష్టానికి తగ్గ ఫలితాన్ని అనుభవించబోతూ ఉన్నారు. రాజకీయ పరంగా కొన్ని శుభవార్తలను వింటారు. ధనలాభం కలుగుతుంది. ఆస్తులను వృద్ధి చేసుకుంటూ ఉంటారు. కొనాలి అనుకున్న ల్యాండ్స్ లేదా ఇళ్లను కొంటారు. లోన్స్ తీసుకొని వ్యాపార పనులు, ఇంటి పనులను పూర్తి చేస్తారు. అన్నదానాది కార్యక్రమాలలో పాల్గొంటారు. దైవ దర్శనాలు చేస్తారు. పుణ్యనది స్నానాలు చేస్తారు. దూర ప్రయాణాలు చేస్తారు. సోదరులతో, కుటుంబ సభ్యులతో ఆనందంగా సమయం గడుపుతారు. ఉద్యోగులు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ నెల వృశ్చిక రాశి వారికి ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. ఈ నెల మీరు మీ జీవిత భాగస్వామితో ఆనందంగా సమయం గడుపుతారు. కుటుంబంలో చిన్న చిన్న ఒడిదుడుకులు ఎదురవుతూ ఉంటాయి. కానీ మీరు వాటిని చాలా చాకచక్యంతో ఎదిరిస్తారు. ఈ నెల వృశ్చిక రాశి వారికి చెందిన వారు ఆరోగ్యపరంగా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి. ఎందుకంటే మీ రాశిలో శని వక్రించి సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మీరు ఈ నెల క్రమబద్ధంగా ఉండాలి. చెడు అలవాట్లకు చాలా దూరంగా ఉండాలి. మీ రాశిలో సూర్యుడు, కుజుడు 8వ ఇంట్లో ఉంటారు. దీని కారణంగా మీలో కోపావేశాలు పెరిగే అవకాశం కూడా ఉంది.
అలాగే ఆరోగ్య సమస్యలు కూడా పెరగవచ్చు. కుజుడి కారణంగా మీరు ఈ నెల రక్త సంబంధిత ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. సూర్యగ్రహ సంచారం వల్ల మీరు ఈ నెల చేసే పనులలో తలపెట్టిన పనులలో విజయాన్ని సాధిస్తారు. పనిలో మీ స్థానం బలపడుతుంది. ప్రమోషన్స్ను పొందుతారు. 5వ ఇంటిలో రాహు ఉండటం వల్ల విద్యార్థులలో మేధస్సు పెరుగుతుంది. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఈ నెల చాలా బాగుంటుంది. కోరికలు నెరవేరుతాయి. అయితే మీరు ఈ నెల ఆరోగ్యపరంగా సమస్యలు ఎదుర్కోకుండా ఉండడానికి కుజుడికి పూజలు చేయాలి. కుజగ్రహం వద్ద పరిహారాలు పాటించాలి. మంగళవార నియమాలను పాటించాలి. మనసును స్థిమితంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. ఇవి పాటిస్తే వృశ్చిక రాశి వారికి ఈ నెల అంతా అనుకూలంగానే ఉంటుంది. మరి వృశ్చిక రాశి వారికి చెందిన వారందరూ కూడా ఈ పరిహారాలను పాటించి శుభ ఫలితాలను పొందండి. ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు 2, 5, 10, 14, 21, 23, 30. ప్రతికూలంగా ఉన్న తేదీలు 7, 12, 16, 19, 25, 27. ఇవి వృశ్చిక రాశి వారి సెప్టెంబర్ నెల రాశి ఫలితాలు.